ఖమ్మం నుంచి వచ్చారండి వీళ్ళు. మీరు కూడా 7 months కోర్సు వాడారు అంతే కదా? 7 నెలల కోర్సు వాడారు. 7 నెలల కోర్సు తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ 7 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ చెప్తాం పెద్ద గొప్ప ఏటా అనకండి అమ్మ. ఎందుకనంటే వీళ్ళు పడిన బాధ ఎలాంటిదంటే, పెళ్ళి ఎంతకాలం అయింది? 4.5 years. 4.5 years అయింది. 4.5 yearsలో పెద్ద ఫైబ్రాయిడ్ ఉందని ఒకసారి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. ఫైబ్రాయిడ్ ఉంటే మామూలే కదా, ఆపరేషన్ చేసే వరకే డాక్టర్ గారు నిద్రపోరు, వీళ్ళని నిద్రపోనివ్వరు. అలాగే ఆ గడ్డని పొట్టని పర్రా కోసి ఆ పెద్ద గడ్డని తీసి మరి డస్ట్బిన్లో పారేశారు. కానీ మనం ఏం చెప్తున్నాం, గడ్డలు తీస్తే ఉపయోగం లేదు, అది క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు అవ్వచ్చు. అది నువ్వు కోసావా, చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. అది హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. ఆ సెగను తీకోకుండా గడ్డను తీస్తూ కూర్చున్నావా, మరలా 3-4 గడ్డలు వచ్చేస్తాయి, ఉపయోగం లేదు అని మనం చెప్పాం. మనం ఏం చెప్పాం, ఆ గడ్డలు రావడానికి కారణమైన క్రిములు గుర్తించాలి, హార్మోన్ల సెగను తగ్గించాలి మందులతో, అప్పుడే నీ బిడ్డ వస్తుంది అన్నాము. కానీ మరి అప్పటికి నేను కనపడలేదు కాబట్టి ఆయన అక్కడ ఆపరేషన్ తీయించుకోవడం, ఆ గడ్డలు మళ్ళా 4-5 రావడం జరిగిపోయింది. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఒకటి కాదు, అప్పుడు ఒకటే, ఇప్పుడు 4 వచ్చినాయి ఫైబ్రాయిడ్. నా దగ్గరికి వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. తర్వాత 2 ట్యూబ్లు బ్లాక్. ఏంటి? 2 ట్యూబ్లు బ్లాక్. 2 ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తుందా మేడము? న్యాచురల్ ప్రెగ్నెన్సీ అసాధ్యం. ఐవీఎఫ్ అంటారు. మరి ఎక్కడ ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించాం మనం? మెడిసిన్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఒక్క ఫైబ్రాయిడ్ ఉంటేనే ఆపరేషన్ చేసేవారు కాబట్టి నిద్ర పట్టకపోతే వాళ్ళ 4 ఫైబ్రాయిడ్లు ఉన్నా నేను హాయిగా నిద్రపోయినా ఆయన నిద్రపోనిచ్చారు. అలాగే అప్పుడు ఓన్లీ ఫైబ్రాయిడే. తర్వాత నా దగ్గరికి వచ్చేటప్పటికి 2 ట్యూబ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మధ్యలో ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పింది ట్యూబ్లు 2 బ్లాక్, ఐవీఎఫ్. ఇక్కడ పరిగెత్తుకొచ్చాడు. చివరికి మన వీడియో చూసి నమ్మి, సరే ఇక్కడ వరకు వెళ్తే ట్యూబులు ఓపెన్ అవుతాయి అంటున్నారు, ఎలాంటి సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అంటున్నారు డాక్టర్ గారు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన కౌంట్ 7 మిలియన్లకు వచ్చింది అంతే. లో కౌంట్, భర్తకి లో కౌంట్. మన దగ్గర చేసినప్పుడు కూడా 7 మిలియన్లు మ్యాక్సిమం ఆయన కౌంట్ అంతే. ఇంకా అంతకుముందు ఇంకా తక్కువ ఉంది ఆయన కౌంట్. మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. మ్యాక్సిమము 10 months పట్టింది, అందులో 4 months గ్యాప్ ఉంది ఆయనకి. మధ్య మధ్యలో చిన్న కారణాల వల్ల రాలేక కొంచెం గ్యాప్ పెట్టారు. మొత్తానికి ఆయన 6 months మెడిసిన్ వాడినట్టే. సో టోటల్గా 6 months, 10 monthsలో 6 months మెడిసిన్ వాడి న్యాచురల్గా 2 ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు. తర్వాత ఫైబ్రాయిడ్ని కంట్రోల్ చేసుకున్నారు. మరలాగా ప్రెగ్నెన్సీది న్యాచురల్గా తెచ్చుకున్నారు. పెళ్ళయ్యి 5 ఏళ్ళు. అసలు నమ్మలేదు. వీడియో చూసి అంతకుముందు ఖమ్మం, రాజమండ్రి, వరంగల్, ఇంకా చుట్టుపక్కల చిన్న సిటీస్ అన్ని హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాం. ఒక వచ్చావు నువ్వు? రాజమండ్రి కూడా? రాజమండ్రి. ఓ, వరంగల్ వెళ్ళాం. వరంగల్ వెళ్ళారు. ఖమ్మం ఉండేది ఖమ్మం కానాపురం అన్నీ తిరిగాం. న్యాచురల్గా రాదని మేము కూడా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు, అవ్వదు అని చెప్పేశారు. ఓకే. ఇంకా సార్ చెప్పినట్టయితే ఒక డాక్టర్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాను. ఇప్పుడు నేను ఇప్పటివరకు మాస్క్ చేతిలో పట్టుకొని వచ్చాను. నేను అతను చెప్పిన మాటలు గుర్తొచ్చి నన్ను ఆయన చూసి ఇది సక్సెస్ అయింది, ఎట్లా సాధ్యమైంది అని చెప్పి ఆయన నన్ను చూసి గుర్తుపట్టాలి, తెలుసుకోవాలని చెప్పి నేను మాస్క్ తీసేశాను సార్. ఆయన కనీసం మారాలి. అతను చెప్పిన విషయం ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఇంపాసిబుల్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కాదు. దేవుడు పెట్టేటప్పుడు మీకు ముక్కు, కాలు, చెయ్యో ఏదైనా వంకర పెడతారు, అలానే ట్యూబ్స్ కూడా వంకర పెట్టారు. అబ్బా, గొప్ప తీరి ఇది. ఏదో ఆ ట్యూబ్స్ ఓపెన్ చేయడం అనేది జరగదు, ఆ దేవుడు పుట్టుకతోటి ఇచ్చారు అని చెప్పన్నారు. ఆయన దేవుడు ఆయనకి చెప్పుంటాడు పాపం, మనకి చెప్పాల దేవుడు పాపం. మనకు అందరూ మంచి చేస్తాడు దేవుడు. ఎప్పుడైనా బిడ్డకి అన్యాయం చేస్తాడేంటి? మీరు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకోండి సార్. నన్ను చూసి ఇది సక్సెస్ అయింది, వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వల్లనే సక్సెస్ అయిందని గుర్తు చేసుకోండి. మీరు చెప్పింది తప్పు, అబద్ధం. అది
కాబట్టి డాక్టర్లు అందరూ చెప్పేది నిజమని నమ్మొద్దు. డాక్టర్లకు తెలియదు. నేను చదివినట్టే పుస్తకాలు వాళ్ళు చదివారు. నేను చదివిన పుస్తకంలో కూడా ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ఏ. ఇప్పుడుకున్న పుస్తకం కూడా అదే చెప్తుంది. కానీ ప్రతి పుస్తకము మారుతుంది. ప్రతి సంవత్సరం పుస్తకాలు మారుతాయి. ఎందుకు మారుతాయి? ఆ సంవత్సరంలో నువ్వో నేనో కనిపెట్టింది యాడ్ చేస్తుంటే మారుతూ ఉంటుంది. ఫోన్ చేసినప్పుడు నేను అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నా. సీరం బేటా వేసుకుంటే అది వచ్చింది, 5 దాటింది. సరే స్కాన్ చేయించుకోమంటే ఇక్కడ రాశారు చూడండి, ఎర్లీ సింగిల్ లైవ్ ఇంట్రాయిడ్రైన్ ప్రెగ్నెన్సీ 7 weeks 4 days, లార్జ్ హైపో ఇకోయిక్ 69/51, రైట్ లేటరల్లీ అబ్డక్టింగ్ ది యుట్రస్ ఓవరీ, ఎగ్జోపైటిక్ ఫైబ్రాయిడ్, బ్రాడ్ లెగ్మెంట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ యుట్రస్ అని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉంది అక్కడే ఫైబ్రాయిడ్. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. గడ్డే బిడ్డే. మనం గడ్డల గురించి ఆలోచించమమ్మా. గడ్డల్ని కరిగించుకుంటా ఉంటాం, మధ్యలో బిడ్డను రప్పించుకుంటాం. వన్స్ ఒకసారి బిడ్డ వచ్చేసిందంటే గడ్డ ఆటోమేటిక్గా అణిగిపోద్ది. స్కాన్ చేసిన డాక్టర్ గారు కూడా అడుగుంటారే, ఇన్ని ఫైబ్రాయిడ్లు అంటే ఎలా వచ్చినాయి? ఐవీఎఫ్ మందు ఏమన్నా మెడిసిన్ యూజ్ చేస్తారా, ఐవీఎఫ్కి వెళ్ళారా? లేదు, దేనికి వెళ్ళకోకుండా వచ్చిందంటే వాళ్ళు నంబరు. దేనికి వెళ్ళలేదండి. దేనికి వెళ్ళకుండా ఎట్లా వచ్చింది అని అది